అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుమేరాస్ కిచెన్స్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ కొబ్బరి లడ్డు తయారు చేస్తూ ఉంటాము. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ పెట్టినాము ఫ్రెండ్స్ అన్నీ. ఇది కొబ్బరి మనము పచ్చి, ఇది టెంకాయ వచ్చి 2 టెంకాయలు కొబ్బరి ఫ్రెండ్స్. దీనికి మనము పొట్టు తీసేసి ఇట్లా పెట్టుకున్నాము రెడీగా. ఇది ఇప్పుడు మనము మిక్సీకి వేయాలా, కొంచెం బరగ్గా వేసి పక్కన సైడ్లో పెట్టుకోవాలా ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి మనము చూద్దాము. ఇవి వచ్చి గుమ్మడి గింజలు ఫ్రెండ్స్, ఇవి కర్బూజ్ గింజలు, ఇవి 1 స్పూను, ఇవి 1 స్పూను, ఇవి వచ్చి పిస్తా 1 స్పూను, 2 స్పూన్ వచ్చి కాజు, 2 స్పూన్ వచ్చి బాదము, కొద్దిగా యాలకల పొడి, 3 స్పూన్లు నెయ్యి, చక్కెర 1 కప్పు, పాలు 1 కప్పు. ఇప్పుడు మనము ముందుగా ఇది అయితే మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకుందాము. ఇట్లా మధ్యలో ఆపి మిక్సీ వేయాలి ఫ్రెండ్స్, లేకుంటే మెత్తగా ఇదే అయిపోతుంది. ఇప్పుడు మనము ఇంకోసారి పట్టుకుందాం. ఇది ఇప్పుడైతే ఇది సరిపోయింది ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో తీసుకునేసి మిగతాది కూడా దీంట్లో మిక్సీ ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఇట్లా పొడిగా ఇది పక్కన పెట్టుకునేసి మిగతాటివన్నీ మనము ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో ఇది సిమ్లో పెట్టుకోవాలి మనము. బాదము 2 స్పూన్లు, కాజు 2 స్పూన్లు, పిస్తా 2 స్పూన్లు, గుమ్మడి గింజలు 1 స్పూను, కర్బూజ్ గింజలు 1 స్పూను. ఇవన్నీ మనము ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. సిమ్లోనే పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలా. ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఒక ప్లేట్లో తీసుకునేద్దాం ఇవి సపరేట్గా. మళ్ళీ అదే ప్యాన్ పెట్టి ఈ కొబ్బరి అనేది దీంట్లో వేసేద్దాము. ఇది ఫ్రై కావాలా, ఒక 10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది లేటుగా సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలా, తేమ అనేది ఉండకూడదు. ఇది పొడిగా రావాలా ఫ్రెండ్స్. పిల్లలకి ఎంతో ఇష్టంగా ఇది లడ్డు అనేది తింటారు. ఇంట్లోనే మనము రెడీ చేసి పెడితే బయట తీసుకునే బదులు ఇదే బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదైతే 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు మనము ఈ నెయ్యి అనేది వేసేస్తూ ఉంటాము. అలాగే ఈ పాలు వేస్తూ ఉంటాము. అలాగే ఈ చక్కెర వేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇది బాగా దగ్గర పడే వరకు మనము కలుపుతానే ఉండాలా. సిమ్లో హైలో పెట్టి కలుపుకుంటూ ఉండాలా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అనేది దీంట్లో మొత్తం వేసేస్తూ ఉంటాము. ఇవి బాగా కలుపుకొని ఇంకా ఒక 2 మినిట్స్ బాగా కలపాల ఫ్రెండ్స్. మళ్ళా చల్లారిన తర్వాత మనము లడ్డు అనేది చేసుకుందాము. ఇంకా ఒక 2 మినిట్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ చల్లారనివ్వాల. ఇది మళ్ళీ కొంచెము
గోరువెచ్చగా మనం ఇట్లా చేయిలో పెడితే కొంచెం ఇది ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మనము లడ్డు తయారు చేయాలా. ఇప్పుడైతే మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్యాన్ కింద కొంచెంసేపు పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనము. ఇప్పుడు ఇది అయితే చల్లారింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇట్లా చూస్తే మనకి గోరువెచ్చగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పుడే మనము లడ్డు అనేది రెడీ చేసుకోవాలా. చూడండి ఎంత బాగా రౌండ్ అవుతుందో, ఇట్లా రావాలా, లేకంటే అది సరిగా రాదు, గట్టిగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ చల్లారైతే కూడా. అన్నీ మనము ఇట్లా లడ్డు అనేది రెడీ చేసి ప్లేట్లో తీసుకుందాము. మొత్తము అలాగే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి అయితే లడ్డు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మనం ఒక ప్లేట్లో సపరేట్ తీసుకుందాము. ఇప్పుడు ఈ లడ్డు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.